ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనం ఈ 230వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనుకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటువంటి సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపం యొక్క వివరణ, విశ్వజననీ జనకుల యొక్క లీలా విశేష మహత్వముల గురించి ప్రశ్నించగా అంతా సూతుల వారు బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా తెలిపినాడు ఈ శివ మహాపురాణము గురించి అనేటువంటి విషయమైన యథార్థంగా మనందరము కూడా నిత్యము కూడా శివానుగ్రహము చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా ఈ రోజున మనం బ్రహ్మదేవుడు చతుర్థీ కర్మ గురించి, అలాగే ఆ పెళ్లి వారు చాలా దినములు అసలు ఏ విధంగా ఉన్నారు, సప్త ఋషులు కూడా నచ్చ చెప్పడం వల్ల పెళ్లి వారిని వెళ్ళిపోవడానికి హిమాలయుడు అనుమతించడం అనేటువంటి అంశాలని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నామని తెలియజేస్తూ వాగర్థావ్యవసంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బ్రహ్మదేవుడు అంటున్నాడు విధాత నారదంతో, తదనంతరం విష్ణువాది దేవతలందరూ కూడా ఋషులు కైలాసానికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు హిమాలయుడు జనవాసం మనకు వచ్చి అందరిని కూడా భోజనముకు రమ్మని ఆహ్వానించాడు. అటు పిమ్మట దేవేశ్వరుడైనటువంటి శివుణ్ణి కూడా ఆహ్వానించి ఆ హిమాచలుడు తన గృహమునికి వెళ్ళాడు. నానావిధ రీతుల భోజన ఉత్సవములకు ఏర్పాట్లు చేశారు. ఆయన ప్రసన్న చిత్తంతో ఉత్కంఠతతో భోజనములకు పరివార సహితంగా అలా భగవంతుడైనటువంటి శివుణ్ణి యథోచిత రీతిగా తన గృహమునికి పిలిచాడు, ఆహ్వానించాడు. శంభుదేవుణ్ణి, విష్ణువును, విధాత అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి, అలాగే సకల దేవతలను కూడా, మునులను, అతడికి వచ్చినటువంటి వారందరినీ కూడా పాదములను ఆదరముతో కడిగాడు ఆ గిరిరాజు. అంత ఆ గిరిరాజు అందరినీ కూడా మండపమనందు సుందరమైనటువంటి ఆసనముల మీద కూర్చొని పెట్టాడు. తన సోదరుల బంధువుల యొక్క సహాయంతో అతిథులందరికీ కూడా నానా విధములైనటువంటి సరస పదార్థములతో సంపూర్ణంగా తృప్తిపరిచాడు. అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు, విధాతమైనటువంటి నేను, శంభుదేవుడు, విష్ణుదేవుడును కూడా అందరూ కూడా బాగుగా భోజనం చేశాం. ఓ నారద, తృప్తిగా భోజనం ఆచమనాదులను చేసి అందరూ కూడా సంతసించారయ్యా. అలా హిమాచలుని యొక్క అనుమతి తీసుకొని అందరూ కూడా తమ తమ గుడారములకు వెళ్ళారు. ఓ నారద, మునీంద్ర, ఇలాగే 3వ దినం కూడా గిరిరాజు విధానంగా దానములు చేశాడు. ఆదర సత్కారముల ద్వారా అందరినీ కూడా గౌరవించాడు. 4వ రోజు పరిశుద్ధంగా విధి ప్రకారంగా చతుర్థీ కర్మని విధి విధానంగా వేదోక్తంగా జరిగింది. అది లేకుండా వివాహం సంపూర్ణం కాజాలదు. కాబట్టి అప్పుడు నానా విధములైనటువంటి ఉత్సవములు కూడా జరిగాయి. సాధువాదములు, జయ జయకార శబ్దములు మిన్నంటుతున్నాయి. రకరకములైనటువంటి దానాన్ని చేశాడు. నృత్యములు, గానములు కూడా జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంకా మేము అతడిని వెళ్ళిపోయేదము, మాకు నృత్య ఇవ్వవలసింది అంటూ 5వ దినం మన దేవతలందరూ కూడా మిక్కిలి ఆనందాతిరేకముతో, హర్షముతో, ప్రేమతో శరీరాలను సూచించారయ్యా. ఓ దేవగణములారా, ఇంకను కూడా కొన్ని దినములు మా వద్ద ఉండవలసింది, మా యందు దయచూపుడు అని ఆ గిరిరాజు అయినటువంటి హిమవంతుడు 2 చేతులు కూడా జోడించి వారందరితో ఈ విధంగా పలికాడు. అతడు వినయంతో దేవతలను, మునులను
విధాత అయినటువంటి బ్రహ్మదేవుడైనటువంటి నన్ను విష్ణువును అందరినీ కూడా అనేక విధములుగా అతడిని నిలిపి విశేషంగా ఆదర సత్కారములు ఆచరించారు. అలా దేవతలు అతడు అనేక దినములు ఉన్నారయ్యా. ఒకనాడు వారు సప్తఋషులను హిమాచలం వద్దకు పంపించారు. మేనకా సైతులైనటువంటి హిమాచలకు వారు చాలా నచ్చ చెప్పారు. పరమశివ తత్వమును వర్ణించారు. ప్రసన్నులైనటువంటి వారి యొక్క సౌభాగ్యమును కొనియాడారు. ఓ నారదమునీంద్ర, వారు అలా నచ్చ చెప్పగా హిమాలయుడు వారికి వీడ్కోలు పలుకుడుకు అంగీకరించాడు. పిదప భగవంతుడైనటువంటి శంభుడు దేవతలతో కూడి శైలరాజు దగ్గరికి వచ్చాడు. దేవేశ్వరుడైనటువంటి శివుడు దేవతలతో సహా కైలాసయాత్రకు సన్నద్ధుడయ్యాడయ్యా. అంత మేనక బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది, ఏడవసాగింది. ఆ కృపానిధితో పలుకుతూ ఉంది మేనకాదేవి. ఓ కృపానిధి, దయతో మా పార్వతీదేవిని చక్కగా ఆలనా పాలన చేయవలసింది. మీరు ఆశుతోషులు. పార్వతీదేవి 1000 అపరాధములు చేసినా కూడా క్షమించండి. నా కుమార్తె జన్మ జన్మల నుండి కూడా మీ చరణాల విందముడి ఎందు భక్తి కలిగి ఉన్నదయ్యా. స్వామి, ఆమె నిద్రించను మేలుకున్నప్పుడును తన స్వామి అయినటువంటి మహాదేవుడు తప్ప ఇంక ఏ ఇతర వస్తువు మీద కూడా ధ్యాస కలిగి ఉండదు. ఓ మృత్యుంజయ, మీ భక్తి భావములతో కూడినటువంటి మాటలను వినటతోడనే ఆనందాశ్రుడు రాల్చుతూ పులకితరాడుతూ ఉండేది. మీ నిందని విని మరణించనురా అన్నట్లుగా మౌనాన్ని వహిస్తూ ఉండేది అని ఆ మేనకాదేవి శంభుదేవునితో ఆశుతోషంతో ఈ విధంగా మధురమైనటువంటి వాక్యాలని శబ్దాన్ని పలికింది. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారద, ఈ విధంగా పలికినటువంటి మేనక తన కుమార్తెను శివునికి అప్పగించి వారిరువురి ముందే బిగ్గరగా ఏడ్చుచూ మూర్ఛిల్లింది కూడా. అప్పుడు మహాదేవుడు మేనకను ఓదార్చి చైతన్యరాజును చేశాడు. వారితో సెలవు తీసుకుని దేవతలతో కూడి గొప్ప ఉత్సవంగా యాత్రను చేశాడు ఆ శంభుదేవుడు. దేవతలందరూ కూడా తన స్వామి అయినటువంటి శివునితో సేవక గణంబులతో మౌనంబుగా కైలాస పర్వతం ప్రయాణం చేశారయ్యా. వారి మనస్సులో శివచింతన చేస్తూ ఉన్నారు. హిమాచల పురమ్మడికి వెలుగులో ఉన్నటువంటి ఉపవనములకు వచ్చి శివునితో కూడి దేవతలందరూ కూడా ఆనందాతరి హర్షోల్లాసములతో అతడు నిలిచారు. అంత పార్వతి యొక్క రాకకి నిరీక్షిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఓ మునీశ్వర, ఈ విధంగా దేవతలతో కూడినటువంటి ఆ శివుని యొక్క మహత్తర యాత్ర వర్ణించబడ్డది. ఇప్పుడు శివుని యొక్క యాత్రా వర్ణన కూడా వినవలసింది. ఇది లోకాచారంలో ఎలా ఉంటుందో అలాగే విరహబాధ ఆనందము కూడా రెండింటితోనూ సమ్మిళితమై ఉన్నది అని విధాత నారద మునీంద్రుడికి తెలియజేశాడు అని తెలియజేస్తూ మనందరం కూడా ఆ శివ కళ్యాణ సందర్భంలో ఏ విధంగా మేనకా గిరిరాజు తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవి శంభుదేవుడికి అప్పచెప్పారు అనేటువంటి యాత్ర శోభాయమానంగా ఉండడమే కాదు, ఆ యాత్ర విరహబాధని ఆనందాన్ని కూడా లోకంలో ఎలా ఉంటుందో అలాగే రెండింటితో కూడా సమ్మిళితమై ఉన్నది అని మనందరం కూడా ఇది లోకాచార పరాయణుడైనటువంటి ఆ శంభుదేవుడు ఆచరించి చూపించాడు అని మనందరం కూడా ఈ శివ మహాపురాణం ద్వారా రుద్ర సంహిత పార్వతీ ఖండములో తెలిపినటువంటి యథార్థమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ విషయాన్ని మనందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం. కనీసం ఈ విన్నా కూడా ఎంతో మహద్భాగ్యం. పురాజన్మ సుకృతం చేత సద్గురువుల యొక్క అనుగ్రహం చేత ఆ శివాణి యొక్క అనుగ్రహం చేత మనమంతా కూడా ఇటువంటి మంగళప్రదమైనటువంటి ఘట్టాన్ని తెలుసుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ఆ దాని ఎందు ధ్యాస కొద్ది పెట్టినట్లయితే మనం నిత్యకృత్యులన్నీ కూడా మంగళప్రదములు అవుతాయి అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय कल्याणप्रदाय पार्वतीप्रियन्दनाय शम्भुदेवाय कल्याणमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् दिव्यकल्याणमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति।